పొందూరు మండలం అంటేనే వ్యవసాయక మండలం. అక్కడ ఉన్నటువంటి రెల్లిగడ్డ ఇట్స్ ఎ న్యాచురల్ స్ట్రీమ్. కానీ దాని కింద ప్రతి సంవత్సరం 5-6 టీఎంసీల నీళ్లు వృధాగా నాగావళ నదిలో కలిసిపోయి అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళిపోతా ఉంది. ఆ రెల్లిగడ్డని విపరీతమైనటువంటి వరదలు రావడం వలన ప్రతి ఏటా 7,000 ఎకరాలు పంటలు నీట మునిగి హలో లక్ష్మణ అని చెప్పి రైతులు గోడు వెళ్ళబుచ్చుకుంటా ఉంటే ఉదూదు తుఫాను సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఆ ప్రాంతానికి తీసుకొచ్చి వారితో పరిశీలింపజేసి ఆ దానిని డెవలప్ చేయాలి, రీమోడరేషన్ చేయాలి, దాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని వరదని తగ్గించడం ద్వారా రైతుల పంటలు కాపాడాలని ఆనాడు ఎంతో ఉన్నతమైన ఆశయంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఆనాడు తమ్మినేని సీతారాం కోర్టులకు వెళ్ళి పనులు నిలుపుదల చేయాలని ప్రయత్నం చేసినా కోర్టులు అంగీకరించకపోతే తను అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా పనులు ముందుకు సాగకుండా ఈ రోజు కూడా రెల్లిగడ్డ పనులు అర్ధాంతరంగా నిలిపివేయడానికి సీతారాం అవినీతే కారణం. ఆ కాంట్రాక్టర్ని వాళ్ళందరినీ కూడా నిర్బంధించి వారి దగ్గర కమిషన్లు దండుకుని కమిషన్ల కక్కుర్తి కోసం ఈనాటికి కూడా ఆ రెల్లిగడ్డ పనుల్ని నిలుపుదల చేసి రైతాంగాన్ని నోటులో మట్టి కొట్టినటువంటి ఈ తమ్మినేని సీతారాంకి ప్రజలంతా రైతులంతా కూడా బుద్ధి చెప్పాలి. రేపు 2024 ఎన్నికల్లో తమ్మినేని సీతారాంకి తగిన గుణపాఠం రైతాంగం అంతా కూడా చెప్పాలని చెప్పి నేను రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.